వెల్కమ్ టు బీకేవి 29 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర సెక్షన్ బాక్స్లు వేస్తాం కదా, ఆ సెక్షన్ బాక్స్లు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? చూడడానికి ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట డిస్ట్రిబ్యూషన్ బాక్సులు. చూడండి, ఎల్టీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఈపీడిసిఎల్ అని ఉంది. దీని యొక్క రేటింగ్ ఎంత అంటే 63 kV ట్రాన్స్ఫార్మర్కి వాడతారు అనమాట. ఓకేనా? కిందన డేంజర్ సింబల్ కూడా వచ్చా చూసారా, 450 to 460 వోల్టేజ్ ఉంటుందని ఇండికేషన్ అనమాట. దీనికి లాక్ ఉంటుంది, ఇంకా కిందన ఒక లాక్ పైన ఒక లాక్ ఉంటుంది అనమాట. ఈ లాక్ ద్వారాగా ఓపెన్ చేసి ఈ విధంగా ఇలా ఓపెన్ చేయగానే ఇలా 3 RYB పేజ్ ఇండికేషన్స్, దీని కిందనేమో 2 సెక్షన్ల కింద డివైడ్ చేసి ఉంటాం. ఒక్కొక్క MCB 100 amps అనమాట. ఓకేనా? అలా 2 సెక్షన్స్ ఉంటాయి. ఇంకా డోర్ ఓపెన్ చేస్తే లోన్ ఏంటో ఉన్నాయి చూద్దాం. చూసారా, లోపల బస్ పార్క్స్ ఉన్నాయి. ఇలా 2 సెక్షన్లకి కామన్గా ఒక బస్ పార్క్ అనమాట. చూసారా, ఇక్కడ 3 holes కనిపిస్తున్నాయి కదా. ఈ 3 holes ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన కేబుల్స్ అనేవి కలుపుతాం అన్నమాట. ఇక్కడ MCBకి చూసారా, MCB కిందన 3 కనిపిస్తున్నాయి కదా, ఇటోటి. ఇవి ఏంటంటే మనకి లైన్స్కి వెళ్తూ ఉంటాయి కదా, లైన్స్కి వెళ్ళే కండక్టర్కి ఇవి కలుపుతాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇండికేటర్స్ పవర్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి చూడండి. ఇండికేటర్స్ ఏ విధంగా బ్యాక్ సైడ్ కలిపారని చూడండి. చూసారు కదా ఏ విధంగా ఉందా. డోర్కి చూడండి, ఎర్త్ కనెక్షన్ కూడా పెట్టారు. కింద ఉంది కదా, ఇది న్యూట్రల్ లింక్ అనమాట. ఈ కన్నాలు ఉన్నాయి కదా, ఈ కన్నాల నుంచి ఏమో ట్రాన్స్ఫార్మర్ కేబుల్ తీస్తాము. ఈ కన్నాల నుంచి ఏమో మన అవుట్ గోయింగ్ 2 అవుట్ గోయింగ్స్ అనమాట. ఈ 2 అవుట్ గోయింగ్స్ తీస్తాం అన్నమాట. ఓకేనా? ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ఇది బాడీ మొత్తం ఐరన్ కదా, ఇవి ఏంటంటే బాడీకి టచ్ అవ్వకుండా కేబుల్స్ని లాక్ చేయడానికి గ్రాండ్ కింద వాడతారు అన్నమాట. MCB లాకింగ్ సిస్టము, ఎల్ఎంకి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. సరే కదా, 100 amps. ఈ విధంగా అనేది సెక్షన్ బాక్స్ అనేది వర్క్ అవుద్ది అన్నమాట. ఇక్కడ MCBని ఆన్ ఆఫ్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా పైకి ఉంటే ఆన్లో ఉన్నట్టు, కిందకు వస్తే ఆఫ్ అయినట్టు అన్నమాట. ఎప్పుడైతే 100 amps కన్నా దాటిందో వెంటనే ట్రిప్ అయిపోద్ది అనమాట. దీనివల్ల ఏంటంటే ఇన్నాళ్ళు ఏంటంటే నార్మల్ సెక్షన్ వైర్లు మాత్రం ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా MCB టైపు సెక్షన్ బాక్స్లు తెచ్చారన్నమాట. దీనివల్ల ఏంటవుద్ది అంటే ఎక్కడైనా ఏదైనా షార్ట్ అవుతే వెంటనే ట్రిప్ అయిపోద్ది అనమాట. ట్రిప్ అయిపోవడం వల్ల ఏంటవుద్ది, మళ్ళీ ఆ కంప్లైంట్ రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఇన్నాళ్ళు ఏంటంటే కండక్టర్ అనేది వేసుకునేవారమే. దానివల్ల ఏంటంటే ఎక్కువ కండక్టర్ లాస్ అయిపోతుంటుంది, ట్రాన్స్ఫార్మర్ మీద కూడా ప్రెజర్ పడుతుంటుంది మనం. అదే ఇక్కడ అనుకోండి, ఎక్కడైనా షార్ట్ అవ్వగానే ముందే MCB ట్రిప్ అయిపోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ ప్రెజర్ అనేది తగ్గుతుంది అన్నమాట. అందుకు కొత్తగా ఈ రకమైన డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అనేది తెచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కటి క్లోజ్ చేద్దాం. చూడడానికి మనకి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈ విధంగా బాక్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ సైడ్లో ఉన్నాయి కదా, ఇది ఎర్త్ కనెక్టింగ్ అనమాట. ఎర్త్ కనెక్షన్ చేయడానికి బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇవి నట్ అండ్ బోల్ట్లు ఇది లోపల నుంచి వేసి మనకి ఛానల్కి అనేది లాకింగ్ చేస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీరు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న సెక్షన్ బాక్స్ కోసం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుసుకున్నారని మీరు భావిస్తే BKV 29 యూట్యూబ్ ఛానల్
మీరు ఎల్లప్పుడూ ఇలాగే వీక్షించాలని కోరుకుంటూ, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. దాంతోపాటు లైక్ చేయండి. కింద ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి BKV 29.